బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణమైనటువంటి వారసులు కేటీఆర్, కవిత అనే విషయం కేసీఆర్ గారికి స్పష్టంగా తెలుసు. ఇందులో లిక్కర్ స్కామ్ లో ఒక తన నిర్దోషిత్వాన్ని చూపించుకునేంత వరకు కూడా తను ఒక ముద్దాయే. లిక్కర్ స్కామ్ లో కవిత గారి పేరు ఉన్నట్టే రికార్డు పరంగా. సో కాబట్టి కేసీఆర్ గారు కవిత గారిని అంతగా సపోర్ట్ చేయట్లేదు. ఆ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుండి కూడా కవిత గారితో అంత సన్నిహితంగా లేనటువంటి అంశాలు. అయితే ఈ సందర్భంలో కవిత గారి అటెన్షన్, తన పార్టీలో తను ఉన్నారు, తన యొక్క తండ్రి గారి అటెన్షన్ తన మీదకి రావడానికి తను ఏదైతే చేయాలో అది చేస్తుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ నుండి తను బయటికి వెళ్ళలేదు. కొత్త పార్టీ పెట్టుకున్న బీఆర్ఎస్ కి దూరము అవ్వలేదు, కేసీఆర్ గారికి దూరము అవ్వదు. తనని పార్టీ నుండి బైకాట్ చేయడం, దాన్ని బయటికి పంపించడం లాంటివి జరగవు. ఇక్కడ ఇంటెన్షనల్లీ ఎమోషనల్లీ ఒకటి జరుగుతుంది. ఏంటంటే తండ్రికి దగ్గర అవ్వడానికి కూతురు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు.